ఒక ప్రాంతాన్ని, ఒక వ్యవస్థని పరిపాలిస్తేనే రాజు అయితే, కాలములను కూడా పరిపాలించగలిగితే ఆయన ఇంకెంత పెద్ద రాజు. ప్రపంచములను తన మహత్తు గల మాట చేత నిర్వహించుచున్నటువంటి వాగ్దేవుడు, చావునే చంపినవాడు, సమాధి గుండె చీల్చినవాడు, మృతులను సైతము సజీవులు చేయగలిగిన వాక్శక్తి కలిగిన వాడు. దేవుని బిడ్డలైతే, దేవుని కుమారులైతే, దేవుని పిల్లలైతే, పరమ తండ్రితో అనుసంధానము కలిగిన వారైతే, శుద్ధి చేయబడిన వారైతే, పరలోకమే శ్వాసగా బతుకుతున్న వారైతే, భూలోకం మీద ఆశ లేని వారైతే, ఈ శరీరమును లోకమును దాని ఆశలను జయించి ఈ దేహ విమోచనం పొంది యుగ యుగాల కొరకు సదాకాలము దేవునితో తండ్రితో ఉండాలనే కోరిక కలిగిన వారైతే, పరలోకం మీద ఆశ పెట్టుకుని బతికేనిదైతే, నీకు ఉండాల్సిన ఒకే ఒక్క వ్యామోహం, వాంఛ, కోరిక, తపన, రగులుతున్న జ్వాల వంటి తీవ్రమైన కోరిక ఒక్కటే, యేసుతో, దేవునితో ఒక్క క్షణమైన ఎడబాయని అనుబంధాన్ని కలిగి ఉండాలని. యేసు మీదంత పిచ్చి ప్రేమ ఉండాలి. నరకానికి వెళ్ళడం, నరకంలో ఉండడం అనేది దరిద్రమే ఉండదు. భావన చెప్తున్నాను. అంటే కష్టాలలో, బాధలలో అయినా ప్రభు ఉంటే చాలు. నాకు ప్రభువు లేని సుఖం నాకు వద్దని. తండ్రి చిత్తాన్ని ఇష్టపడకపోతే, తండ్రి చిత్తాన్ని కోరుకోకపోతే, అవసరమైతే తండ్రి చిత్తం కోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడని ఆ ధీరోదాత్మ భక్తి రాకపోతే అది కాదు క్రైస్తవ్యం. నిన్ను అడుగుతున్నాను, తండ్రి చిత్తం కోసం ఒక పాపాన్ని వదులుకోలేవా? ఒక క్రమ సంబంధాన్ని వదులుకోలేవా? ఒక వ్యసనాన్ని వదులుకోలేవా? ఒక అవినీతి సంపాదన వదులుకోలేవా? ఈ పాటి దానికి మళ్ళీ క్రైస్తవులను ఊరేగుతున్నావా? బరువు తక్కువ మానే.